బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దానిపై వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి రాజీనామాను జగన్ సీరియస్ గా తీసుకోలేదన్న టాక్ నడుస్తుంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇది ముందుగానే ఊహించిన పరిణామమని కొంతమంది నేతలు చెబుతున్నారు. కాగా పార్టీపై ఫోకస్ పెట్టాలని నేతలకు లండన్ నుంచి జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. చురుగ్గా పనిచేసే వారికే పదవులని వైసీపీ అధిష్టానం చెబుతోంది. నిన్న పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దానిపై వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి రాజీనామాను జగన్ సీరియస్ గా తీసుకోలేదన్న టాక్ నడుస్తుంది. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇది ముందుగానే ఊహించిన పరిణామమని కొంతమంది నేతలు చెబుతున్నారు. కాగా పార్టీపై ఫోకస్ పెట్టాలని నేతలకు లండన్ నుంచి జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చురుగ్గా పనిచేసే వారికే పదవులని వైసీపీ అధిష్టానం చెబుతోంది. నిన్న పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, విజయసాయిరెడ్డి రాజీనామాతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా రాజకీయ సర్కిల్లో మొత్తం విజయసాయిరెడ్డి చర్చ కొనసాగుతుంది. తాజాగా విజయసాయిరెడ్డికి సంబంధించి రాజీనామా అంశం పైన అటు జగన్మోహన్ రెడ్డి కూడా అటు కేడర్ కు కానీ ముఖ్యమైన నేతలకి దిశానిర్దేశం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా అంశాన్ని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డి పార్టీ వీడతారని ఎప్పుడో ఊహించినట్టు కూడా కొంతమేర జరుగుతున్న ప్రచారంలో నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ పటిష్టత పైన రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పార్టీలో కేడర్ ఏ రకంగా భరోసా ఇవ్వాలి, అదేవిధంగా ప్రజల పక్షాన ఏ రకమైన పోరాటాలు చేయాలనే అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించాలంటూ పార్టీ నేతలకి కార్యకర్తలకి జగన్ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఏపీలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన నేపథ్యంలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజా కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందంటూ కూడా ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేశారు. అదేవిధంగా 6 నెలలు సమయం ఇచ్చాము, సమయం పెట్టాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక అమ్మ తల్లికి వందనం కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలాంటి హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అనేక రకాలుగా కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సంబంధించి రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇలా పార్టీని వీడి వెళ్తున్న నేతలకి సంబంధించి అడ్డుకట్ట ఏ రకంగా వేయాలి, దాంతో పాటు ఇట్లాంటి ముఖ్యమైన నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారనే అంశాలకి సంబంధించి కూడా ఈ ముఖ్యమైన నేతలు ఎవరైతే పార్టీని వెళ్తున్నారో ఆ ప్రభావం కేడర్ పైన పడకుండా కాపాడుకుంటుందో రాబోయే రోజుల్లో ఏదైతే పర్యటన చేయాలనుకుంటున్నారో జిల్లాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన పర్యటన చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ అయితే ముఖ్యమైన నేతలు సిద్ధం చేస్తున్నారు. ఈ రూట్ మ్యాప్ కి అనుగుణంగానే ముందు అనుకున్న షెడ్యూల్ పరంగానే సాగాలంటూ కూడా మాజీ సీఎం జగన్
పార్టీ ముఖ్య నేతలకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి పార్టీని వీడటం, ఎంపీకి సభ్యత్వానికి సంబంధించి కూడా రాజీనామా చేయటం, ఆ ప్రభావం ఎక్కడ అవసరం లేదు, ఆ ప్రభావం ఎక్కడా కూడా వైసీపీ మీద ఉండదంటూ కూడా పార్టీ సీనియర్లు అయితే చెప్తున్న ఉన్నప్పటికీ కూడా కింద గ్రౌండ్ లెవెల్లో కొంత, ఎందుకంటే విజయసాయి రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడితో పాటు అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడిగా కూడా మెలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తే ప్రస్తుతము పార్టీని వీడతారనే ప్రభావం కొంత గ్రౌండ్ లెవెల్ కేడర్ పైన అయితే ఉంది అంటూ కూడా అటు అధికార కూటమి నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటు వైసీపీ నేతలు అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తున్న పరిస్థితుంది. ఇక రాబోయే రోజుల్లో జగన్ చేపట్టబోతున్న యాత్రకు సంబంధించి ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 3 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా నేరుగా కార్యకర్తలను కలుసుకోవడం, వారికి ఇచ్చిన సమస్యలు, దాంతో పాటు ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న కార్యకర్తల సమస్యలకి సంబంధించి అండగా ఉంటాం, భరోసా ఇస్తాం అంటూ కూడా ఇప్పటికే జగన్ స్వయంగా స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కార్యాచరణ అనేది కూడా రూపొందిస్తున్నారు. దాంతో పాటు జగన్ లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఈ అంశాలన్నిటి పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే అటు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కమిటీలను కూడా వేయటం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయి పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్టు కూడా జగన్ స్పష్టం పూర్తి స్థాయి ప్రక్షాళన చెప్పారు. కాబట్టి ఎవరైతే వెళ్ళిపోతారో వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు. కొత్త తరానికి, కొత్త వాళ్ళకి, కొత్త యువతకి కూడా అవకాశం వస్తుంది. వాళ్ళందరికీ కూడా పనిచేస్తారో పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తారంటూ కూడా జగన్ స్పష్టం చేసిన పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయసాయి రెడ్డి రాజీనామా ప్రభావం ఎక్కడా కూడా నేతలపైన, కార్యకర్తలపైన పడకుండా చూసుకునే విధంగా కూడా కార్యక్రమం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.